మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారము కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే చాలు, క్షణాలలో మీ కష్టాలు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, 100% ఫలితాలు వస్తాయి. కనకవర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీళ్లే వాడుతూ ఉంటారు, లేదా ఎర్రటి రంగులో ఉండే నీళ్లను వాడుతూ ఉంటారు. ఎర్ర రంగులోనే ఒక అద్భుతం దాగి ఉంది. కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అవుతాయి. కుంకుమకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటారు. గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం. సంక్రాంతి ముగ్గులోనూ గొబ్బెమ్మల పైన కుంకుమ చల్లటం కూడా ఆచారంలో భాగమే. ఇక అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి. భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ స్త్రీ 5వ తనానికి గుర్తుగా భావింపబడుతోంది. కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. గుమ్మాలకు కూడా కుంకుమ బొట్లు పెడతారు. అయితే ఇలా కుంకుమను ధరించటంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలియజేస్తోంది. 2 కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా 3వ నేత్రమని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు. ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో ఇరువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్నునాడులు చైతన్యవంతం అవుతాయి. షోడశ సింగారాలలో నుదుట కుంకుమను దిద్దుకోవటం ప్రధానమైనది. ఇటీవల దాని స్థానంలో బొట్టు బిళ్ళలు, తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం. పెళ్లికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియదంటే అతిశయోక్తి కాదు. కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనల్ని హరిస్తుంది. దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు. కానీ కృత్రిమ రంగులు, రాతిపోడులు కలిపి చేసే వాటి వల్ల అలర్జీలు వస్తూ ఉంటాయి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. పెళ్లికి ముందు తీసుకునే నిశ్చయ తాంబూలాల్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకోవటంగా చెప్తూ ఉంటారు. పెళ్ళైన స్త్రీలు పసుపును తాళిబొట్టుకి అద్దుకుని కుంకుమను ముఖాన్ని దిద్దుతూ ఉంటారు. కుంకుమతో బొట్టు పెట్టే పేరంటానికి పిలుస్తారు. ఇలా కుంకుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కుంకుమను నీటిలో కలిపితే ఆ నీటికి చాలా శక్తి వస్తుంది. అయితే కుంకుమ నీటితో ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, క్షణాల్లో మీ కష్టాలు, దరిద్రాలు, బాధలు పోయి కనకవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం రోజు కుంకుమ నీళ్లతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం ఒకరిని మోసం చేస్తే మనకు కూడా అదే మోసం జరుగుతుందని తెలిపే నీతి కథను విందాం. ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఊరిలో అమ్మగా మిగిలిన పాలతో నెయ్యి చేసి వారానికి ఒక్కసారి మార్కెట్కు వెళ్ళి అమ్మేవాడు. అతడి భార్య నెయ్యిని కిలో చొప్పున ఒక్కో ప్లాస్టిక్ సంచిలో వేసి ఇచ్చేది. రోజు మార్కెట్కు వెళ్ళి అమ్మి ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరేవాడు. ఒకరోజు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ను తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది కేజీ లేదు, కేవలం 900 గ్రాములే ఉంది. యజమాని అన్నీ తూకం వేసి చూస్తే అన్నీ 900 గ్రాముల బ్యాగులే ఉన్నాయి. ఆయన మనసుకు చాలా బాధ అనిపించింది. ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడేమిటి అని అనుకున్నాడు. మళ్ళీ వారం తర్వాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మడానికి వచ్చాడు. అప్పుడు యజమాని, నా కొట్టులో ఇకపై కాలు పెట్టకు, నీవు మోసగాడివి, నమ్మక ద్రోహివి, నెయ్యి 1 కేజీ అని 900 గ్రాములే ఇస్తావా?
ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు అని గొడవ చేశాడు. అప్పుడు ఆ పెద్దాయన వినయంతో ఆ యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా, నేను బీదవాడినే కానీ మోసగాన్ని కాదు. నా దగ్గర తక్కెడ కొనేంత డబ్బు లేదు. నీ దగ్గర తీసుకువెళ్ళిన 1 కేజీ చక్కెర ప్యాకెట్ ఆధారంగా ఇంట్లో తక్కెడలా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు. ఆ మాట విన్న యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు. కనుక మనం వేరే వారికి ఏం చేస్తామో తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచైనా చెడైనా గౌరవమైన దుఃఖమైన అసలేదైనా సరే తిరిగి మనకు జరిగే తీరుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. ఆదివారం అనేది సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు త్వరగా నిద్రలేచి స్నానం చేసుకుని కాసేపు సూర్యుడి కిరణాలు పడే చోట నిలబడితే చాలా మంచిది. అందుకే మన పెద్దలు సూర్యుడికి ఉదయం పూట ఆర్జం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. 3 నీటిలో చిటికెడు కుంకుమను వేసి సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి. ఇక ఎవరైతే కష్టాలు బాధలు సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా 1 గాజు గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు లేకపోతే రాగి, ఇత్తడి, స్టీల్ ఇలా ఏ గ్లాసుతో అయినా సరే పరిహారం చేయవచ్చు. ముందు 1 గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో స్వచ్ఛమైన మంచినీటిని పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమను వేయండి. అంటే మీరు పూజ గదిలో ఉండే కుంకుమను కాకుండా పూజలకు వాడని కుంకుమను కలపండి. తర్వాత కుంకుమ నీటిలో కలిసేలాగా బాగా కలపండి. తర్వాత ఈ నీటిని మీ ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతిని గ్లాస్ మీద మూతలాగా పెట్టి ఓం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. తర్వాత ఈ గ్లాసుడు నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చి ఆ నీటిని మీ ఇంటి చుట్టూ చల్లండి. అంటే మీ ఇంటి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసినట్లుగా తిరుగుతూ ఈ కుంకుమ నీటిని ఇంటి చుట్టూ చిలకరించండి. అలా చిలకరించేటప్పుడు మా ఇంటికి ఉన్న పీడలన్నీ పోవాలి, మా ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి, కష్టాలు బాధలు పోవాలి, ధనలాభం కలగాలి, అందరి దేవుళ్ళ అనుగ్రహం మా ఇంటిపై ఉండాలి, మా ఇంట్లో కనకవర్షం కురవాలి అని మనసులో అనుకోండి. ఇలా చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. క్షణాలలో మీ కష్టాలు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, 100% ఫలితాలు వస్తాయి. కనకవర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది. ఒకసారి పరిహారం చేశారంటే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.